ఇయాల రాజకీయ వార్తలు చూస్తే పొట్టు పొట్టుంది పో. గటుపోతున్న గాసారు గిటుపోతున్న గీసారు. ఏపీల లడ్డు పంచాయతీ ముఖ్యమైనోళ్ళ మాటలు గివ్వే నడిసింది ఇయాల. మరి పురాగా ఆర్చుకుందాం పాండ్రి, రెండు రాష్ట్రాల రాజకీయాలు ఎట్లున్నాయో. ఎన్నటి సంతోషాలైంది తిరుపతి దేవుని లడ్డు పంచాయతీ. కల్తీ చేసిరని కూటమోళ్ళు లేదు చేయాలని నిరుపేయాలని పంక పార్టీ వాళ్ళు. మొత్తం మీద పంక పార్టీ వాళ్ళు సర్కారు నిలబడి చేస్తున్నప్పుడు 20 కోట్ల కంటే ఎక్కువ లడ్డులను తయారు చేసేందుకు 60 లక్షల కిలోల నెయ్యిని వాడిరంటారు చంద్రబాబు సారు. ఇక సిండికేట్లో ప్రసాద నాణ్యతలు రాజీవాడి కల్తీ నెయ్యితో తయారు చేయించిరని అంటారు కూటములు రుజువులతోటి. ఫోరెన్సిక్ సాక్ష్యాలతో చూపిర్రట. 2019 నుంచి 2024 మధ్య కల్తీ నెయ్యిని వాడి 20 కోట్ల కంటే ఎక్కువ లడ్డూలు చేసిర్రట. ఇంకా ఈ కల్తీ నెయ్యి కోసం 234 కోట్ల 51 లక్షల దాకా ఖర్చుతం చేసిరని ఇలా చంద్రబాబు సార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి మరీ చెప్పుకొచ్చిండు. ఇక ఇది బయటకత్తే రాజకీయం అంటారనే సెంట్రల్ సర్కార్ తోటి సిట్ విచారణ చేయించినాం, లడ్డు ఒకటే కాదు ఇంకా చాలా తప్పులు చేసిర్రు, అన్ని మెల్లమెల్లగా బయటకత్తే అన్నట్టు దానికి ఇచ్చి చంద్రబాబు సారు. ఇక పవన్ సార్ ఏమో తప్పు ఎవరు చేసినా శిక్ష వరుడే అంటాడుగా. వాళ్ళు వెనకెందుకు వేసుకొస్తున్నారు నాకు ఈ రోజుకి నాకు అర్థం కాదు. ఈ రోజుకి వెనకేసుకు రావాల్సిన అవసరం లేదు. వెరీ క్లియర్ కట్ రిపోర్ట్ ఇచ్చింది. ఇందులో కంప్లీట్గా అసలు నెయ్యి లేకుండా వీళ్ళు నెయ్యి తయారు చేశారు కనుక రసాయనాలతోటి పామ్ ఆయిల్ తోటి వీటన్నిటితో బేస్ చేసుకొని నెయ్యి లేకుండా నెయ్యి తయారు చేశారు. ఇట్స్ వెరీ క్లియర్ కట్, ఇట్స్ ఎవిడెంట్. ఇప్పుడు ఎందుకు ఇంత డిస్కషన్ అవుతుంది అధ్యక్ష? మనందరం కూర్చోబెట్టి ఇంత సభా సమయాన్ని ప్రజలకు ఇవ్వాల్సింది కేవలం తిరుపతి లడ్డు గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, వాళ్ళు నిజంగా కనుక ఉప్పేసుకుని ఉంటే కల్తీ జరిగింది, దానికి తగ్గ లా ఏం కోర్స్ యాక్షన్ ఏం తీసుకోవాలో తీసేసుకుని అయిపోతుంటే దానికి ఎవరైతే పర్పెట్రేటర్స్ ఉన్నారో వాళ్ళకి ఆ శిక్షగా వెళ్ళిపోతారు. అలా కాకుండా అసలు ఆ నెయ్యిలో కల్తీ లేదు, యానిమల్ ఫ్యాట్ లేదు, రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇవన్నీ. అందుకని ఈ సభ ఈరోజు ఇంతమంది మాట్లాడాల్సి వస్తుంది. ఏపీ గిట్లుంటే తెలంగాణ రాజకీయం ఇంకో తీరుంది. మొన్న బాల్క సుమన్ సార్ అరెస్ట్ అవడంతోటి ఎంబడెంబడే ఓలేని కోల్పోయి చూసేస్తారు. ఇలా కేటీఆర్ సార్ వంత వచ్చింది. ఆదిలాబాద్ జైల్లోనే బాల్క సుమన్ సార్ను జైలు లోపలికి పోయి మందరించి వచ్చిరు కేటీఆర్ సారు ఇంకిందరు గులాబీ పార్టీ వాళ్ళు. బయటకు వచ్చి రేవంత్ రెడ్డి సార్కు సురుకులు పెట్టినంత పనిచేసి ఇండైరెక్ట్గా మంచిరాలను భయపడకురని చెప్పినట్టుండగా. ఇక జైల్లో పెడితే బాల్క సుమన్ భయపడడు, మా వాళ్ళు భయపడరు, నువ్వు మళ్ళీ చీపకూడదు తిన టైం వస్తుందని కూడా రేవంత్ రెడ్డి సార్కు సూచి పెట్టిండు రావన్న సారు. అట్లాగే తమ్ముడు బాల్క సుమన్ గారిని ఇక్కడ జైల్లో పెట్టారు. వారికి తెలియదు రేవంత్ రెడ్డికి సుమన్ ఇవాళ కొత్తగా జైలుకు పోలే. సుమను గతంలో తెలంగాణ ఉద్యమంలో 10 సార్లు జైలుకు పోయిండు. 6 నెలలు జైల్లో ఉన్నాడు వివిధ సందర్భాల్లో. ఇక టాస్క్ ఫోర్స్ ఆఫీసులు పోలీస్ స్టేషన్లలోనైతే లెక్క కూడా లేదు. గంటలు గని రోజులు ఉన్నాడు. సుమను ఇవాళ మీరు జైల్లో పెడితే భయపడతాడనో, లేదా మా నాయకులు భయపడతారనో, మా చెన్నూరులో ఉండే నాయకులు భయపడతారనో, మా మంచిర్యాల జిల్లా నాయకులు భయపడతారనో, మా ఆదిలాబాద్ జిల్లా నాయకులు భయపడతారనో రేవంత్ రెడ్డి అనుకుంటుండొచ్చు. కానీ ఆయనకు నేను ఒకటే చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డికి గుర్తుపెట్టుకో, మళ్ళీ నువ్వు చిప్పగూడు తినే టైం వస్తుంది, గుర్తుపెట్టుకో. ఇట్లాంటి అరాచకాలు ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఇటు రేవంత్ రెడ్డి సార్ గోదావరి జల మీద చర్చ పెట్టాలండగా మొన్న. దీనికి హరీష్ రావు సార్ సయ్యండు. నీ సవాల్ నాకు ఒకే, మరి మాట్లాడగా మైక్ కట్ చేయద్దు, కెమెరా దిప్పద్దు, మీకు ఒకనని సవాల్ ఇచ్చిరిండు. మంత్రి గారు మాట్లాడదాం అసెంబ్లీలో అంటుండు. ఎస్, మేము రెడీ, నీ సవాల్కు మేము యాక్సెప్ట్ చేస్తా ఉన్నాం. కెమెరా దిప్పద్దు, మైక్ కట్ చేయొద్దు. కట్ చేయకుండా నువ్వేం చేసినావో, బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో చర్చించడానికి మేము సిద్ధం. 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో చేసింది ఏందో, 9.5 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో ఏం చేసినామో మేము చర్చించడానికి సిద్ధం. మేము 9.5 ఏండ్లలో 48 లక్షల ఎకరాలకు తెలంగాణలో సాగునీరు అందించి చూపాం. నువ్వేం చేసినావు 2.5 ఏండ్లలో? కనీసం 1 లక్ష ఎకరాలకన్నా నీళ్ళు ఇచ్చినావా? మాటలు తప్ప చేతలు లేవు. గోదావరి మీద చర్చకు మేము సిద్ధం. మైక్ కట్ చేయొద్దు, కెమెరా తిప్పొద్దు, ఇది ఒక్కటే షరతు మాది, ఇంకేం లేదు. ఎంతసేపు అన్నా మాట్లాడదాం, ఎన్ని రోజులైనా మాట్లాడదాం. ఇటు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు చూసేందుకు పోయిన హరీష్ రావు సారు రేవంత్ రెడ్డిని ఏకపరిచినంత పనిచేసిండు. ఫ్యూచర్ సిటీ మీద పెట్టిన శ్రద్ధ 10%, హెల్త్ సిటీ మీద పెడితే మంచుకుంటూ మా కేసీఆర్ సార్ ప్రజల పానాల మీద పెడితే ఈ రేవంత్ రెడ్డి ఫ్యూచర్ అంటానని కూడా కారడ్డలాడినట్టే ఉండుగా. ఈరోజు హెల్త్ సిటీ చూడ్డానికి వచ్చాం. గతంలో కూడా ఏడాది కింద వచ్చాం ఇక్కడికి. అప్పటికి ఇప్పటికీ పెద్ద తేడా లేదు. నిజంగా బీఆర్ఎస్ అధికారంలో ఉంటే 2024 దసరాకు అన్ని వసతులతో పూర్తి స్థాయిలో సూపర్ స్పెషాలిటీ ఇనాగరేషన్ అయిపోయి ఉండేది. కానీ కాంగ్రెస్ వచ్చిన పుణ్యమాని హెల్త్ సిటీ పనులు అటకెక్కినాయి. రేవంత్ రెడ్డి గారి ధ్యాసంతా ఫ్యూచర్ సిటీ. కేసీఆర్ గారు ధ్యాసనేమో హెల్త్ సిటీ అయితే రేవంత్ రెడ్డిని ఫ్యూచర్ సిటీ. కేసీఆర్ గారు
ఈ వరంగల్ జిల్లా ప్రజలకు, ఈ ఉత్తర తెలంగాణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి, ఈ ప్రజల ప్రాణాలు కాపాడాలి అని పేదల కోసం కేసీఆర్ గారు హెల్త్ సిటీని నిర్మిస్తే రేవంత్ రెడ్డి ఏమో రియల్ ఎస్టేట్ ఏజెంట్ల కోసం, కాంట్రాక్టర్ల కోసం ఫ్యూచర్ సిటీ మీద శ్రద్ధ చూపిస్తా ఉన్నాడు. కేసీఆర్ గారి శ్రద్ధ హెల్త్ సిటీ అయితే రేవంత్ రెడ్డి శ్రద్ధ ఫ్యూచర్ సిటీ. కేసీఆర్ గారి ఆలోచన పేదల ప్రాణాలు కాపాడడం, పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తేవడం. రేవంత్ రెడ్డి ఆలోచన రియల్ ఎస్టేట్ వ్యాపారము, కాంట్రాక్టర్లకు పనులు అప్పచెప్పడం. ఇది కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డికి ఉన్న తేడా.